కొడుకు పెద్దోడు కావాలని. ఇక ఇక ఇప్పుడు కేటీ రావుని ముఖ్యమంత్రిని చేయాలంటే మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, కవితమ్మ అట్టట నాయన నేను నీ కడుపులో పుట్టలేదా, నేను కూడా అన్నతో పాటు సమానమే. ఇస్తే ఒకవేళ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చెయ్యాలంటే ఇక నీకు పెత్తనానికి వచ్చినావు నీ చేత కాదు నాయన. ఒకవేళ ముఖ్యమంత్రిగా చేయాలంటే మాత్రము అన్న కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు చేస్తాము, అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాము. ఈ రకంగా సరే అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట. ఒకవేళ వస్తే మనం గెలిస్తే తెలంగాణ జనాలు మనకు పట్టాభిషేకం కడితే రాబోయే రోజుల్లో అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాను ఆయన అంటే తండ్రి ఒప్పుకోలేదు, ఇలా ఇంకా అసలుకు అన్న కూడా ఒప్పుకోలేదు. కాబట్టి కవితమ్మ కడకు జరిగింది.